మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడ ఎలక్షన్లు జరిగినా మనం చూసాం. ఫస్ట్ జరిగింది ఏపీలోనే. ఎప్పుడైతే తారుమారయ్యాయో అప్పుడే ఈవీఎంల పైన డౌట్ రావడం చూసాము. ఇప్పుడు ఈ ఏపీ అయిన తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. అందుకు కారణాలు కూడా తెలుసు. సో చాలామందికి తెలిసి ఈవీఎంలో ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఈవీఎంలో మోసాలు జరుగుతున్నాయి ఈవీఎంలో అని. సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు కూడా చూసాము. ఆపు భారీగా అక్కడ ఓడిపోవడం కూడా చూసాము. బీజేపీ ఓకే, అక్కడ ఆపు ఆల్రెడీ 2 times అక్కడ ఇచ్చారు ప్రజలు. అక్కడ వ్యతిరేకత ఉండొచ్చు. అంతేకాకుండా అక్కడ ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి ఢిల్లీలో కూడా బీజేపీ ఉండొచ్చు అని అక్కడ ఉండే ప్రజలు అనుకో ఉండొచ్చు. ఇంకోటి, వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా విపరీతమైన హామీలు కూడా ప్రజలకి ఆకర్షించి ఉండొచ్చు. అంతేకాకుండా ఎందుకో అక్కడ డౌట్ వచ్చింది. ఇక్కడ అంటే వ్యతిరేకత కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల శాతము అక్కడ ఉన్న ఓట్ల శాతం కన్నా పెరగడము, అక్కడ ఓట్ల శాతం కన్నా అక్కడ కౌంటింగ్లు అంటే అక్కడ పెరగడము, అంతేకాకుండా ఓట్లు చాలామంది డ్రాప్ అవ్వడం, ఇవంతా అక్కడ ఉండే చాలామంది ఆ తేడాలు ఉన్నాయి. దాని గురించి మనం ఇంకా లోతుగా అయితే వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ ట్యాంపరింగ్ జరిగింది అనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు, రాజకీయ విశ్లేషకులు. కొన్ని నియోజకవర్గాల్లో, అన్నీ అయితే కాదు, కొన్ని నియోజకవర్గాల్లో జరిగాయని చెప్పుకుంటున్నారు. దీనిపైన చూసాము మనము. సో ఇప్పుడు ఈవీఎంలపై చాలామందికి అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ దీనిపైన అయితే కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ ఎవరు దీనిపైన పోరాడడానికి అయితే ముందుకు రావడం లేదు. సో ఈ ఈవీఎంల పైన ఇప్పుడు ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ విధానాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. మిషన్ విధానాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసింది. అయితే ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటించాలన్న దానిపై ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. నిన్న ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఈవీఎంలో ఉన్న డేటాను తొలగించరాదని పేర్కొన్న దాఖలైన పిటిషన్పై మంగళవారం పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈవీఎంలో డేటాను తొలగించకూడదని, కొత్తగా జోడించకూడదని తెలిపింది. అలాగే వాటిని పరిశీలించాల్సి ఉందని కూడా పేర్కొంది. ఎన్నికలు జరిగిన తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించేందుకు ఎలాంటి విధానాన్ని పాటిస్తారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. 15 రోజులుగా దీనిపై నివేదిక అందించాలని కూడా ఆదేశించి, అయితే ఈవీఎం, వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను గతంలోనే సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలని పిటిషన్ను కొట్టివేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ విధానం పూర్తయిన అనంతరం ఆ యూనిట్ని సీల్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని కూడా సూచనలు చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థులు 7 రోజుల్లో తమ అభ్యంతరాలపై ఫిర్యాదు చేయాలని పేర్కొంది. మైక్రో కంట్రోలర్ ఈవీఎంలలో బర్న్ చేసిన మెమొరీని ఇంజనీర్ల టీం చెక్ చేయాలని కూడా తెలిపింది. అలాగే ఈ వెరిఫికేషన్ అయ్యే ఖర్చులను మాత్రం అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే చెల్లించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ అయినట్లు తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని కూడా చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఇప్పుడైతే ఇది డేటాను డిలీట్ చేయదని సుప్రీంకోర్టు అయితే ఈసీకి కీలక ఆదేశాలు జారీ చేసిందని చెప్పాలి.